కుటుంబం ఉండాలి. వైకుంఠపురం నుంచో వదిన. నమస్తే అమ్మ. ఇక్కడ ఈ క్షేత్రం పేరు భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం. అంటే ఇది ఆచరణాత్మక ఆధ్యాత్మిక ప్రబోధ క్షేత్రం. ఏదైతే వేదవ్యాస భగవాన్ వారు మనకు అందించారో ఆ ధర్మాలని లోకానికి అందించాలనే సదుద్దేశంతో ఇట్లా కొన్ని వేల మందిని ఆచరిస్తూ భగవద్గీత ప్రకారంగా నడుస్తూ, అంటే భగవంతుని ప్రకారంగా నడిపిస్తున్నారు గురుదేవులు వారు. అలా నడుస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంతటి విలువైన బోధ ఇక్కడ జరుగుతుంది, ఆ బోధన ఆచరించినప్పుడు జీవితాలు ఎలా మారుతున్నాయి, ఇక్కడ అందరి జీవితాలు కూడా ఎంతో సుఖంగా శాంతిగా ఉంటున్నాయి. అందుకు కారణం భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విషయాలని ఆచరణకు తీసుకోవటమే దీనికి కారణం. మీరందరూ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్మక్షేత్రం తెరిచే ఉంటుంది. ఏ సమయంలోనైనా మీరు ఇక్కడ విచ్చేసి వేదవ్యాస భగవాన్ వారి దర్శించి వారి అనుగ్రహ ఆశీస్సులు పొందవచ్చు. టైమింగ్స్ అండి? టైమింగ్స్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు. ఆదివారం కూడా ప్రతిరోజు, ఇక్కడ శని ఆదివారాలని లేకుండా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు. స్వామీజీ గారు ఎప్పుడు చెప్తారు? పొద్దున్నే సుప్రభాత సేవ ఉంటుందమ్మా. 5:30కే స్టార్ట్ అవుతుంది. తర్వాత 8 గంటలకు ఆరాధనలో పాల్గొనవచ్చు వ్యాస భగవానుల వారి అష్టోత్తర శతనామావళిలో. తర్వాత గురుదేవుల వారు సత్సంగాలు మీరు వినాలి అంటే యూట్యూబ్లో ఉన్నాయమ్మా, భావగ్ని వీడియోస్ అని ఉంటాయి. అవి వినండి. ముందు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది భగవంతుడు ఏం చెప్తున్నారు అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మీరు కూడా ఇలానే నడవచ్చు. ఆ సేవ అనేది తదుపరి కార్యక్రమం. ముందు వినాలి అసలు భగవంతుడు ఏం చెప్తున్నాడు అనేది. విన్నప్పుడు మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం నుంచి ఇక్కడ సేవ చేసుకోవచ్చు. తప్పకుండా. ఇది అమరావతి దగ్గర ఉంది. అవును. ఓకే. అమరావతి మండలం. ఈ అమరావతికి 9 కిలోమీటర్లు, తుళ్ళూరికి 9 కిలోమీటర్లు. కృష్ణానది ఒడ్డున క్రమంచగిరి పర్వతం శ్రేణుల్లో ఉత్తరవాహిని కృష్ణానదికి ప్రవహిస్తుంటుంది ఇక్కడ. అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇప్పుడు మనం ఉన్నాం. చాలా బాగుందండి ఆశ్రమం. అందరు ఇక్కడికి రండి. చక్కగా మేము కూడా వచ్చాము. ఇక్కడ మేడం గారు ఇక్కడ ఆశ్రమంలో ఉంటారు. మనకి ఏది అయినా కూడా చక్కగా చెప్తారు. చాలా బాగుంటుంది ఆశ్రమం. అందరూ రండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తారు. చక్కగా ఆశ్రమంలో ఎంత చక్కగా పలకరింపు కానీ అన్నీ బాగున్నాయి. అసలు ప్లేస్ కూడా, లొకేషన్ కూడా చాలా బాగుంది. అండ్ చక్కగా అన్ని రూమ్స్ ఉన్నాయి. చక్కగా గురువు గారు అన్నీ చెప్తారు. అన్నీ వివరంగా తెలియజేయబడుతుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చక్కటి ఆశ్రమం, చక్కగా ఉంది. వాతావరణం చాలా బాగుంది. గోవిందా గోవిందా.